జీవితంలో ఒక్కసారైనా మహమ్మద్ ప్రవక్త జన్మస్థలం మక్కాను దర్శించడం పూర్వ జన్మ సుకృతంగా ముస్లిం సోదరులు భావిస్తారు. మక్కా యాత్రకు లక్షలాది మంది విచ్చేస్తారు. కఠినమైన నియమాలు పాటిస్తారు. అత్యంత పవిత్ర ప్రార్థనా మందిరంగా ఉన్న మక్కాను దర్శించడం ముస్లిం సోదరులకు అందరికీ సాధ్యం కాదు. ఆర్థిక స్తోమత ఉన్న వారికి మాత్రమే సాధ్యం అవుతోంది. సౌదీ అరేబియాకు వెళ్లి మక్కాను దర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులను ఆర్థికంగా ప్రోత్సహిస్తోంది. ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. రంజాన్ తర్వాత ఆరంభమయ్యే యాత్రకు ముస్లిం సోదరులను సమాయత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడంతో ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హాసన్ భాషా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. హజ్ యాత్రను ఎలా విజయవంతం చేయాలో చెబుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం విధించిన షరతులను గుర్తు చేస్తున్నారు. యాత్రకు వెళ్లే హాజీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ముస్లిం మత పెద్దలతో హాజీలను సమాయత్తం చేస్తున్నారు. విశాఖ సిటీ అక్కయ్యపాలెం అబిద్ నగర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో శనివారం యాసిన్ హజ్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహణలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హాసన్ భాషా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,000 మందికి పైగా హాజీలు హజ్ యాత్రకు వెళ్తున్నారని, ఇందులో విజయవాడ నుంచి వెళ్లేవారు 500 మందికి పైగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి 1,150 మంది, బెంగళూరు నుంచి మిగతా హాజీలు బయలుదేరతారని చెప్పారు. మక్కా యాత్రకు వెళ్లే హాజీలకు విజయవాడ నుంచి 2 ప్రత్యేక విమాన సదుపాయాలు కల్పించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుండి మన అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం నుంచి మక్కా యాత్రకి 104 మంది హాజీలు పవిత్రమైన మక్కా యాత్రకు మన రంజాన్ తర్వాత వీళ్ళు బయలుదేరి వెళుతారు. ఈ కార్యక్రమం ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది వాళ్ళకి ముఖ్యమైనది. ఈ కార్యక్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవంతంగా హజ్ యాత్ర పూర్తి చేసుకుని రావాలని చెప్పేసి మనకు అల్లా దగ్గర నుంచి మాకు ఈ సందేశం వచ్చింది. కాబట్టి ఈ యాత్ర గురించి పవిత్రమైన ఆ కూటమి ప్రభుత్వం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో మైనార్టీలకి అండగా ఉండాలని చెప్పేసి, ఏ కార్యక్రమైనా మంచి జరగాలని చెప్పి వారికి చంద్రబాబు నాయుడు కోరే దాంట్లో ముందుండి ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తానికి రావటం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, హజ్ పవిత్రమైనది, విజయవంతం కావాలని చెప్పేసి 2025లో మక్కాకి వెళ్ళిన యాత్రికులకు అందరికీ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 72 హాజీలు వెళ్ళారు. ఈ 72 హాజీలు ఇక్కడ ప్రతి హాజీ ఇక్కడ ₹1,00,000 మనం విజయవాడ వెళ్ళిన వారికి హైదరాబాదు మరియు బెంగళూరు ఛార్జీలు ఎక్కువ ఉండటం వలన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ₹1,00,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారం విజయవాడ నుండి వెళ్ళిన హాజీలకి ప్రత్యేకంగా ₹72 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన మాటకి కట్టుబడి ఉండే ప్రభుత్వం కాబట్టి 2026లో కూడా విజయవాడ నుంచి వెళ్ళే హాజీలు మనకు 347 హాజీలు అప్లికేషన్స్ వచ్చినాయి మనకు. కానీ వారు కూడా బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్ళే హాజీలు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారము హాజీలు కూడా మేము కూడా విజయవాడ నుంచి వెళ్తామని చెప్పేసి 200 హాజీలు ఒక అప్లికేషన్ రాసిచ్చారు. దాని ప్రకారం మొత్తం మనకు 547 హాజీలు అయ్యారు. మేము త్వరలోనే రామ్మోహన్ నాయుడు గారికి విచారించాము. 2 ఫ్లైట్స్ బ్రహ్మాండంగా మాకు విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు హాజీల కోసం సదుపాయాలు కల్పించాలని చెప్పేసి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం. నేను 23వ తారీఖు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఉన్న రిజువ్ గారితో కూడా సెంట్రల్ మినిస్టర్ గారైన మైనార్టీ మినిస్టర్
గవర్నమెంట్తో కూడా మాట్లాడి మాకు మక్కాలో సదుపాయాలన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పేసి మేము వెళ్ళి కోరుతాము. కాబట్టి మీరందరూ ఈ హాజీలందరూ ప్రత్యేకంగా ఈ 4 నెలలు ఉన్న సమయం కాబట్టి ఈ సమయంలో మీరందరూ ప్రత్యేకంగా నమాజులు చదివి వాళ్ళ ఆరోగ్యంగా చూసుకొని ఆరోగ్యంగా ఉండి మక్కా యాత్రలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆంధ్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా దువా చేయాలని చెప్పేసి ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం సౌదీ ప్రభుత్వము కొన్ని షరతులు విధించింది. ఆ షరతులను బట్టి ఇక్కడ మక్కాకి వెళ్ళే యాత్రికులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం పవిత్రమైన మక్కా యాత్ర చేస్తున్నాం కాబట్టి ఆ యాత్రలో కొన్ని షరతులు విధించిన తర్వాత ఆ షరతులను లోబడి మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ప్రభుత్వం సౌదీ ప్రభుత్వము ఈసారి ఆడవారికి మగవాళ్ళకి సపరేట్గా రూములు కేటాయించారు. ఈ కేటాయించడం వలన వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. కానీ మనం తప్పదు కాబట్టి మేము అన్ని వాళ్ళ షరతులందరికీ మేము అంగీకరిస్తున్నాము. ఇంకొక రెండో షరతు ఏంటంటే గతంలో మనకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత సౌదీ అరేబియాలో ఒక స్మార్ట్ వాచ్ సౌదీ అరేబియాలో ఇస్తారు. ఆ వాచ్ మనం తగిలించుకున్న తర్వాత మక్కాలో ఎక్కడ ప్రయాణం చేసినా కానీ వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది సౌదీ ప్రభుత్వానికి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో, వాళ్ళ పాస్పోర్ట్ నెంబరు, వారు ఎక్కడొచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు స్మార్ట్ వాచ్ని ఇస్తున్నారు. ఆ వాచ్ని కూడా మనం హాజీలు తగిలించుకొని అక్కడ సౌదీ అరేబియాలో ఉంటారు. మూడోది ఏంటంటే మూడో షరతు వచ్చేసి ఇంతకుముందు గతంలో మనం మక్కా యాత్రకు వెళ్ళినప్పుడు వంట సామాన్లు మొత్తం తీసుకెళ్లేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం సౌదీ ప్రభుత్వం నుండి మాకు అనుమతులు లేని వలన ఈసారి మనకు వంట అనేది వండుతాం. మక్కాలో మరియు మదీనాలో వంట వండుకోవటానికి వీలు లేకుండా చేశారు. కానీ క్యాటరింగ్లో మీరు భోజనం చేయాలని చెప్పారు. దాని ప్రకారమే వాళ్ళు పెట్టిన షరతులకి మీరు తప్పనిసరిగా ఈ షరతుని మీకు వర్తిస్తుంది కాబట్టి మీరందరూ దీన్ని పాటించవలసిందిగా కోరుచున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీనాలో కూడా మీకు తమ బెడ్లని అనుమతిస్తున్నారు 5 రోజులు ఉండటానికి. ఆ బెడ్ల మీద మీ మక్కాకి వెళ్ళే యాత్రికుడు ప్రతి పేరు దాని మీద అంటించి ఉంచుతారు. ఆ అంటించిన తర్వాత అక్కడ మీకు అన్ని వసతులు అక్కడ చూపిస్తారని చెప్పేసి సౌదీ ప్రభుత్వం చెప్తుంది. క్యాటరింగ్లో సదుపాయాలు కూడా మీకు చెప్తారు. అక్కడ భోజనం చేస్తానికి కూడా అక్కడ ఆ క్యాటరింగ్లో తినవలసిందిగా కోరుచున్నారు వాళ్ళందరూ. దాని ప్రకారమే మక్కా యాత్ర పూర్తి చేసుకొని ఏ కష్టం వచ్చినా కానీ ఒక హాజీ అనేది దాన్ని ఏ షరతులైనా కానీ విధించిన తర్వాత వాళ్ళు సౌదీ ప్రభుత్వం దానిని మక్కా యాత్ర అనేది పూర్తి చేసుకొని వస్తారని చెప్పేసి ఒక భారతీయ పౌరులే కాదు, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతి కంట్రీ నుంచి సౌదీ అరేబియాకు 40 లక్షల నుంచి 50 లక్షల మంది జనం వస్తారు. వాళ్ళందరికీ ఈ షరతులు వర్తిస్తాయి. కాబట్టి మన ఇండియా ప్రభుత్వము మనకు ఏం చెప్పిద్దో, సౌదీ గవర్నమెంట్ ఏం చెప్పిద్దో అదే చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తాం. మనకు మక్కాకి వెళ్ళే యాత్ర అనేది రంజాన్ తర్వాత బక్రీద్ ముందు మనకు ఇక్కడి నుంచి మనకు డేట్ షెడ్యూల్ ఇంకా రాలేదు, ఫ్లైట్ షెడ్యూల్. దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం మనం ఇక్కడి నుంచి బయలుదేరే సమయం ఏప్రిల్లో మక్కాకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మనకు రంజాన్ స్టార్ట్ అయితే ఈ రంజాన్ తర్వాత బక్రీద్ ముందు బయలుదేరతారు మక్కా యాత్రకి. అక్కడ బక్రీద్ చేసుకుంటారు. ముందుగా ఉమ్రా చేసుకుంటారు. ఎహ్రామ్ వేసుకున్న తర్వాత ఉమ్రా చేస్తారు. ఉమ్రా తర్వాత వాళ్ళు మక్కా యాత్ర అనేది 5 రోజులు మక్కా యాత్ర ముజ్దలిఫా, అర్ఫాత్, మీనాలో జరిగిద్ది. ఈ 5 రోజులు కూడా అది జరిగిద్ది. కాబట్టి అప్పుడు దాని తర్వాత మనకు బక్రీద్ స్టార్ట్ అయింది. ఆ బక్రీద్ పండుగ చేసుకున్న తర్వాత వాళ్ళు మదీనా నుంచి బయలుదేరి ఇటు మక్కా ఇండియా వచ్చేవాళ్ళు ఇండియాకు వస్తారు. ఎటు వెళ్ళేవాళ్ళు అటు నుంచి ప్రయాణం చేస్తారని చెప్పేసి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను.
మా ప్రభుత్వం వచ్చేసి కూటమి ప్రభుత్వం 2026లో తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మనం వెళ్ళే మక్కాకి వెళ్ళే యాత్రికులు ఏ ఊరు నుంచి ఏ స్టేట్ నుంచి వెళ్ళినా కానీ మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తప్పనిసరిగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ముస్లిమ్స్ల కోసం మక్కాకి వెళ్ళే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి మీరన్నీ వసతులు చేయాలని చెప్పేసి తెలియవచ్చారు. దాని ప్రకారమే మా తరపు మా కమిటీ కూడా ప్రత్యేకంగా ఏదైనా కానీ మక్కాకి వెళ్ళే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకొని పనిచేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం హాజీలు ఈ సంవత్సరం 2100 హాజీలు వెళ్తున్నారు. ఈ సంవత్సరం ఈ 2001 హాజీల్లో 1150 హాజీలు వచ్చేసి హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. 500 చిల్లర విజయవాడ నుంచి వెళ్తున్నారు. మిగతా వాళ్ళు వచ్చి బెంగళూరు నుంచి 550 బెంగళూరు నుంచి వెళ్తున్నారు. వీళ్ళకన్నీ హైదరాబాద్లో ఒక షాదీ మహల్ తీసుకొని, ఒక బ్రహ్మాండమైన షాదీ మహల్ తీసుకొని వచ్చిన వాళ్ళమ్మట హాజీలమ్మట ప్రతి 2-3 వస్తారు. వాళ్ళక్కడ మంచి వసతులు కల్పించి వాళ్ళకందరూ చేయమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ మినిస్టర్ అయిన ఫారూక్ గారు మనకు తెలియపరిచారు. దాని ప్రకారమే మేమందరం ఆ వసతులన్నీ మేము ప్రత్యేకంగా సదుపాయాలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళేటప్పుడు గతంలో మనం నంబూరు ఇస్తమా నుంచి మనం ఇంతకుముందు వెళ్ళాం. దానికోసం మేము స్థలం కోసం చూస్తూ ఉన్నాం. మనకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే హాజీలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా గన్నవరం దగ్గరలో ఒక మంచి స్కూల్ని కానీ అక్కడి నుంచి ఏదైనా సదుపాయాలు చేసి ప్రతి హాజీకి వచ్చిన హాజీకి గన్నవరం ఎయిర్పోర్ట్లో మంచి వసతులు చేయాలని చెప్పేసి నేను మా కమిటీని నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు కాబట్టి ఆ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి. డ్రెస్ ధరించే విధానం ఎలా ఉండాలో దారుల్ ఉలూం ఇషాకియా నూరియా ప్రిన్సిపాల్ ముఫ్తీ మహమ్మద్ జాఫర్ అలీ మిస్సాహి చెప్పారు. సౌదీ అరేబియా ప్రభుత్వ నియమావళిని పాటించాలని గుర్తు చేశారు. యాసిన్ హజ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్, ప్రధాన కార్యదర్శి రెహ్మతుల్లా బేగ్, ట్రైనర్ దానిష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ హారూన్ సాబ్, లీగల్ అడ్వైజర్ ఎంఏ రజాక్ తదితరులు ప్రసంగించారు. जब जाते हैं बेल्ट निकाल करके लगा देते हैं, अब वजू करके आगे पता चला कि आपको वही छूट गया। अभी हमारे जैसे चेयरमैन साहब बता रहे थे मुश्किल में आप पड़ जाएंगे। तो इसके अंदर आपको कुछ चीजें रखनी है, लेकिन ये जो बेल्ट का है इसी के अंदर तमाम जरूरी चीजें या पूरा पैसा एक साथ ना रखा जाए। बहरहाल ये नीचे का हो गया और ऊपर का तो आप आराम से ऊपर वाला जो आपका एहराम है, ये एहराम जो आपको पहनना है, ये एहराम जब आप जाएंगे तो इसे आप इस तरीके से अपने पूरे बदन पे डाल लें और इसे अपने है ना लेफ्ट शोल्डर के ऊपर आप डाल दीजिएगा। ये आपका एहराम का तरीका है। जब आप एहराम खरीदने जाएंगे तो उसके ऊपर फोटोज वगैरह बनी रहती हैं, उसके अंदर क्या रहता है कि ये आपका दाहिना शोल्डर जो है खाली नजर आता है ना। फोटोज के अंदर कैसा होता है, ये आपके नीचे से ऐसा आया हुआ है, आपका राइट शोल्डर खाली है। तो लोग क्या समझते हैं कि जैसे एहराम पहनने का ये तरीका है, आपका ये शोल्डर खाली रहना चाहिए। ऐसा नहीं है। ये कब होगा, जब आप तवाफ करेंगे। तो ये सिर्फ तवाफ के टाइम पे जो मैं इंशाल्लाह आगे आपको बताऊंगा। तो जैसे ही लोग जो है जिद्दा वगैरह जाने के लिए जैसे एयरपोर्ट में पहुंचते, शमशाबाद हो या विजयवाड़ा का जो एयरपोर्ट हो, या अपने घर से एहराम बंद करके जा रहे हैं, तो पहले अपने ये कांधा खाली कर देते हैं। खास करके नमाज के वक्त तो आपका कांधा बिल्कुल खाली नहीं, माने खुला हुआ नहीं होना चाहिए। और ये कांधा खुला रहना कहाँ पे है, आपको हरम के अंदर काबा का जब आप तवाफ कर रहे हैं उस वक्त आपको इस्तेमाल करना है, यानी कांधा खुला रखना है। बाकी तमाम टाइम में आपको क्या करना है, इसे आपको ढाक करके पूरे बदन को रखना है। ठीक है, तो इस तरीके से आपको अपने एहराम को पहनना है। और चूंकि अभी आपको सिखाना है, इस वजह से मैंने ड्रेस के ऊपर पहन लिया, वरना जब ये एहराम आप पहनेंगे आपके जिस्म के ऊपर ये तहबंद और ये ऊपर की चादर के अलावा जिस्म पे कोई कपड़ा नहीं होगा, अंडर गारमेंट्स भी नहीं होंगे, है ना। अंडर गारमेंट्स भी आपको पहनने की इजाजत नहीं है। इसमें सिर्फ और सिर्फ 2 कपड़े होंगे, एक आपका नीचे का इज़ार होगा और एक ऊपर की आपकी ये चादर होगी, जो दोनों पीछे होगी। अंदर में ना बनियान पहन सकते हैं, ना अंडर गारमेंट, किसी भी तरीके की कोई चीज आपको नहीं पहननी है। मर्द के लिए हुक्म है, लेडीज का इंशाल्लाह मैं आगे बताऊंगा, क्योंकि आपको उसमें चप्पल भी अपनी रखनी होगी। अगर वहां रैक वगैरह बंधे रहते हैं, लेकिन उसकी कोई गारंटी नहीं होती, है ना। तो वही मैं रस्सी वाला बैग कह रहा हूँ, जो गवर्नमेंट इधर से मुहैया किया जाता है, वो बैग आपको हरम के अंदर काम आएगा। अगर स्कूल बैग आप लेके गए तो वहां पे आपको बैग अंदर अलाउ नहीं करते,
वो सीधा आपका जमा हो जाएगा अमानत घर में, वहां जो क्लॉक रूम्स होते हैं उसमें जमा हो जाएगा। वो क्लॉक रूम कहाँ है वो ढूंढने में परेशानी हो जाएगी। जो पढ़े लिखे जिनको मालूम है वो तो खैर अरबी में बात करके इंग्लिश में पूछ पाछ करके चले जाएंगे, जिनको कुछ नहीं आता है वो बड़े परेशान होते। समझते हमारा सामान क्या, उसमें पैसे भी रखे थे, है ना, उसके अंदर खाने पीने के सामान भी कुछ छोटी मोटी रखी हुई थी, है ना, जो भी चीज उसमें रखी थी। अब वो क्लॉक रूम का अगर आप नहीं ढूंढ पाए तो फिर आप परेशान होते हो। तो वहां जब आप जाए हरम में, मक्का में, चाहे मस्जिद नबी में, हरम में हो, वहां वो रस्सी वाला बैग की इजाजत होती है, उसको नहीं रखते। तो आप उसके अंदर चप्पल भी रख सकते हैं, उसके अंदर अपने जरूरी खाने पीने के सामान भी रख सकते हैं, वाटर बोतल भी रख सकते हैं। तो ये सब चीजों को रखने के लिए आप इस बैग का इस्तेमाल करिएगा जो रस्सी वाला होगा, जो गवर्नमेंट की तरफ से जैसा कि हमारे बेग साहब करें मुहैया करा दिया जाएगा। तो वो बैग वहां काम आएगा। और जो आप मीना के लिए जाएंगे, जब हज के अय्याम में आप जाएंगे तो वहां आपको लगेज रखने की जगह नहीं मिलेगी। मीना के अंदर आपको जो जगह मिलेगी मुश्किल से 1.5 से 2 फीट जगह रहेगी आपकी, है ना। तो वहां पे आपको सामान रखने की कोई जगह नहीं रहेगी। और वो रस्सी वाला बैग अगर आप लेते हैं तो चूंकि हम लोगों को ज्यादा आदत नहीं है, ज्यादा, है ना, हम लोग शहर में रहने वाले लोग हैं, देहातियों की तरह हमारा जिस्म मजबूत नहीं है। तो अगर रस्सी वाला बैग रहा, उसी के अंदर आपने अगर 2-3 किलो का सामान वहां पे रख लिया जो आपकी जरूरी में से था, अब वो भी आप जब थोड़ा सा चलेंगे 1-8 किलोमीटर के बाद वो 1 किलो आपको 10 किलो लगने लग गया, अब वो भी आपको परेशान करने लगा। तो इस जगह पे यानी आपको मीना के जो 5 दिन आप गुजारने हैं, वहां पे जो बैग आपके लिए ज्यादा सहूलत वाला रहेगा वो स्कूल बैग का ठीक रहेगा। क्योंकि बड़े बड़े लगेज वाले बैग आप वहां लेके नहीं जा सकते, लेके जाएंगे तो उसको वहां संभालना भी बड़ा मुश्किल है, उसकी जरूरत भी नहीं है वहां पे, है ना। तो स्कूल बैग अगर आपके पास रहेगा तो इसका आपको मीना के अंदर काम आ जाएगा। तो उतनी तवज्जो नहीं देते हैं जिसकी जरूरत है, और अगर वो कुछ भी मिसप्लेस हुआ तो फिर आपके सफर की कितनी मुश्किल आ सकती है अभी आपने सुना, है ना। तो आपके जितने भी डॉक्यूमेंट्स हैं, चाहे वो पासपोर्ट हो, चाहे वो वीजा हो, चाहे वो आपका टिकट हो, या आपकी आईडीज वगैरह जो आपको दिए जाएंगे वो हो, इन तमाम चीजों को आप डिजिटलाइज करके स्कैन करके अपने फोन में जरूर रख लीजिए। एक कॉपी अपने बैग में रख लीजिए, है ना, जेरॉक्स कॉपी, हार्ड कॉपी अपने बैग में रख लीजिए लगेज के अंदर। और दूसरा, स्कैन करके फोन के अंदर आपके तमाम डॉक्यूमेंट्स महफूज हों। अगर आपके फोन के अंदर महफूज रहेंगे तो बड़ी हद तक आपकी परेशानियों से आप बचे हुए रहेंगे, है ना। तो आप अपने डॉक्यूमेंट को स्कैन जरूर कर लीजिए, जितने भी आपके डॉक्यूमेंट है। बल्कि ये हुक्म जो है सिर्फ इसी के लिए नहीं, कोई भी ट्रैवल करने वाला कहीं भी हो, बल्कि आपकी जिंदगी के जितने भी इंपॉर्टेंट डॉक्यूमेंट्स हैं, चाहे वो सर्टिफिकेट की सूरत में हो, है ना, ये एक आम हुक्म आप समझ लें कि ये तमाम चीजों को अगर आप स्कैन करके, है ना, नेट में अपने मेल वगैरह के अंदर सेव रखेंगे तो जिंदगी में जब भी आपको जरूरत पड़ेगी हर जगह एक्सेस भी आप कर सकते हैं। और खुदा न खास्ता कहीं कल्फ हो गया, कहीं आग लग गई, कहीं सामान इधर उधर हो गया, तब भी आपके पास आपकी वो जरूरी डॉक्यूमेंट्स आपके पास मौजूद होंगे। और आजकल तो आज के जमाने के हिसाब से भी हमें अपने डॉक्यूमेंट को सिक्योर रखना बहुत ज्यादा जरूरी हो चुका है आज के जमाने के हिसाब से। तो एक तो ये कि आमतौर पे भी हुक्म है, जो हजरात हज को नहीं भी जा रहे हैं उनको भी मेरा ये मशवरा है कि अपने तमाम डॉक्यूमेंट्स को स्कैन करके उसे नेट में, मेल वगैरह के अंदर कहीं ना कहीं डिजिटलाइज सेव करके जरूर रखिए। और हज को जाने वालों को भी मेरा ये मशवरा है कि हो सकता है कभी कोई सामान इधर उधर मिसप्लेस हो सके, तो आप अपने तमाम जरूरी डॉक्यूमेंट्स को अपने फोन के अंदर स्कैन करके जरूर सेव करके रखिएगा, ठीक है। अच्छा, और एक बात यह है कि जो हजरात दवाई को यूज कर रहे हैं, बीपी की हो जाए, चाहे शुगर की हो जाए, या इस किस्म की जो भी दवाइयों को यूज कर रहे हैं, जैसा कि इससे पहले भी आपको बताया गया कि डायरेक्ट दवाई अगर आप लेके जाएंगे तो आपके ऊपर हो सकता है कि नजर पड़ जाए, है ना। तो आपको करना क्या है, आपको अपने किसी डॉक्टर से मिलकर के, फैमिली डॉक्टर से जिसने प्रिस्क्राइब किया था उसके पास प्रिस्क्रिप्शन ले लीजिए और उस प्रिस्क्रिप्शन के हिसाब से आप दवाइयों को ले लीजिए। जो भी दवाई आपके पास हो, प्रिस्क्राइब बिल भी डॉक्टर का हो, जब ये आपके पास होगा तो आपको रोका नहीं जाएगा। तो जो भी आपकी दवाइयां हैं, आप दवाइयां यहीं से लेके जाइए। वैसे तो, है ना, हमारे गवर्नमेंट की तरफ से, इंडियन गवर्नमेंट की तरफ से वहां पे जगह जगह आपको क्लिनिक भी मिलेंगे, जगह जगह आपको हॉस्पिटल भी मिलेंगे, है ना। वहां पे जगह जगह आपको दवाइयों का भी इंतजाम है। जो भी आपको परेशानी, अगर आपको छींक भी आती है और आप अगर कह देते हैं अपने, है ना, सर्विस करने वाले इंस्पेक्टर से या अपने खादिम को कि भाई मुझे छींक आ गई है, वो डायरेक्ट एम्बुलेंस बुला के आपको पहुंचा देगा। इतना अच्छा इंतजाम नहीं हजरत, इसका मुझे भी अंदाजा है, क्योंकि वहां पे क्या होता है, मेरी आवाज में थोड़ी खराश आ गई थी, तो मैंने हमारे इंस्पेक्टर साहब से ये कहा था कि मेरी आवाज में थोड़ी खराश आ गई है पढ़ते हुए, मैंने कुरान पाक की तिलावत करते हुए। तो मैंने कहा खाली खराश है, बस कोई दवाई वाई पहुंचा देंगे, वो एम्बुलेंस को लेकर आ गए। तो सिर्फ मेरे साथ नहीं था, ये हर हाजी के साथ होता है कि वहाँ इंतजाम माशाल्लाह बहुत जबरदस्त होता है ना। तो इंतजाम के बारे में आप टेंशन ना ले, वहाँ दवाई का भी इंतजाम होता है, वहाँ एक से एक डॉक्टर्स भी मौजूद होते हैं जो बड़े फ्रेंडली होते हैं, है ना। आप वहाँ जाएंगे, बड़े मजे में आपसे जो है वो बात करेंगे, बड़ी मोहब्बत के साथ पेश भी आएंगे। लेकिन पता नहीं उनकी दवाई आपको शूट करती है कि नहीं करती, है ना। क्योंकि यहाँ के डॉक्टर को आप दिखा रहे थे, यहाँ के डॉक्टर की दवाई आपको शूट कर रही थी, आपके जिस्म के लिए बिल्कुल बेहतर थी, तो उसी दवाई को आप कंटिन्यू करें तो आपके लिए सबसे ज्यादा बेहतर होगा, है ना। तो उसी वजह से अपनी जो भी इंपॉर्टेंट दवाइयां हैं उन दवाइयों को प्रिस्क्राइब करवा लें डॉक्टर के इसमें, और प्रिस्क्राइब कराने के बाद
उसे अपने दवाइयों के साथ सेव करके आप रख लें। उसमें से कुछ दवाइयाँ आपके लगेज में हो, लेकिन ज्यादातर दवाइयाँ जो आपको डेली यूज करनी है वो आपके हैंड लगेज के अंदर भी हो। अब वो सफर के सामान वगैरह के बारे में फिर बातें आएंगी तो इंशाल्लाह उसको बताऊंगा। और जो हजरात चश्मे को यूज करते हैं वो भी एक से ज्यादा पेड़ अपने साथ रख ले, है ना। हो सकता है वहां पे अगर चश्मा उसमें टूट जाए तो वहां बनाने में आपको दिक्कत होगी, कहाँ कहाँ आप दौड़ेंगे, क्योंकि वहां की जबान अरबी है ना। और अगर अरबी आपको नहीं आती, इंग्लिश बहुत कम वहां के लोग जानते हैं, अगर जाना भी पड़े तो इधर उधर दौड़ने की जरूरत पड़ेगी। उससे बेहतर यह है कि आप अपने पास एक एक्स्ट्रा पेड़ आप चश्मे का रख लें, यानी जो चीज आपकी जरूरी चीजों में से है वो चीजें आपके पास हमेशा मुहैया होनी चाहिए। तो ये कुछ बातें थी जिन्हें आपको याद रखना है, और उनमें से मेरे कुछ मशवरे थे, अगर आप उस पर अमल करेंगे तो इंशाअल्लाह, है ना। कुछ अगर आपको जो मैंने मशवरे दिए अगर उस पर आप अमल करेंगे तो आप देखेंगे कि वहां जाने के बाद कि हाँ मुफ्ती साहब ने जो मुझे मशवरा दिया था उसका मुझे बड़ा फायदा हुआ। तो उनमें से सबसे पहला मशवरा क्या है, आप वॉकिंग शुरू कर दीजिए। दूसरा मशवरा क्या है, एहराम को यहीं पे चेक कर लीजिए, हो सके तो उसको धो लीजिए और उसको यहीं पे पहन करके आप उसे अपने जिस्म के साथ ऐसा फ्रेंडली बना लीजिए जैसे अभी हम लोग लिबास पहने हुए, अभी हमको कोई टेंशन नहीं है। उसी तरीके से जब आप खास करके आपका इजाज जो लुंगी के तौर पर जो पहन रहे हैं, अगर वो आपके लिए फ्रेंडली हो जाएगा ना तो आपके लिए एहराम की बाकी तमाम इबादतें जो एहराम में करने की वो बिल्कुल आपके लिए इजी हो जाएगी। आमतौर पर मैंने देखा है कि हुज्जाज किराम जो परेशान होते हैं खास करके हज के दरमियान में, जो इतनी बड़ी इबादत है जिसके लिए हमने जिंदगी में कब से सोच करके रखा है कि हम हज को जाएंगे, अल्लाह ताला बुलाएंगे तो ये करेंगे वो करेंगे वो करेंगे, जब वो फ्रेंडली नहीं होता तो उसी में परेशान रहते हैं। कभी इधर संभाल रहे, कभी उधर संभाल रहे, कभी लुंगी को संभाल रहे, कभी जो है नाक के नीचे जा रही है ना, और कभी उसको पहन के सोने में परेशान हो रहे, है ना। तो जब आप उसको पहन करके फ्रेंडली हो जाएंगे तो आपकी बहुत सारी मुश्किलात खत्म हो जाएंगी, और उसके बाद जो इबादत आप करेंगे, इबादत में आप देखिएगा कि आपको खूब मजा आएगा। तो ये दूसरा मशवरा था कि आप एहराम फ्रेंडली हो जाए, अभी आपके पास मौका है। तीसरा मशवरा मैंने ये दिया था कि चप्पल भी आपकी एकदम आला क्वालिटी की होनी चाहिए, है ना। चप्पल ऐसी होनी चाहिए कि अगर चप्पल ने आपके पैर को काट दिया तो आप समझ जाइए कि आपके हज का पूरा सफर उसी तकलीफ में गुजरेगा। खुदा न खास्ता अगर शुगर वगैरह के टाइप के लोग हैं तब तो फिर पूछे ही मत, उनकी तकलीफ है ना इतनी बड़ी आती है। तो आपकी चप्पल एकदम आपकी फ्रेंडली होनी चाहिए, और आपको वहां पे एहराम की हालत में स्लीपर पहनना है तो अपने साथ 2-3 जोड़ स्लीपर रख लीजिए। अगर आपके किसी हाजी को भी जरूरत पड़ गई तो देने के इरादे से रख लेंगे तो आपको उसका भी सवाब मिलेगा। मैं इंशाल्लाह फिर आगे नियत वगैरह में बताऊंगा। तो बहरहाल चप्पल को जो है आप फ्रेंडली कर लें, यहाँ पे पहन करके आपकी दवाइयां आपके पास महफूज होना चाहिए, वो भी प्रिस्क्राइब्ड होना चाहिए, है ना। और आपका मशवरा ये है कि अगर चश्मा वगैरह अगर आप पहनते हैं तो आप एक्सेस माने ज्यादा पेड़ अपने साथ रखिए। और उसके बाद एक मशवरा मेरा ये भी है कि आप हजरात यहाँ से जो हज के लिए तशरीफ ले जा रहे हैं उसके अंदर आपका जो लगेज है, जो बैग है, वो बैग भी आपका बड़ा ही मजबूत होना चाहिए, और इस किस्म का आपका बैग हो कि वो बैग आपके लिए तकलीफ देने वाला ना बने, है ना। मैं तो मशवरा ये दूंगा कि एक बैग तो वो हो जो रस्सी वाला होता है आमतौर पे, और एक बैग वो हो जो सिर्फ बच्चे स्कूल बैग जाते हैं जिसमें स्पंज वगैरह यहाँ पे होता है ना। दोनों तरीके का रखिएगा। एक कपड़े का वैसे तो हुज्जाज किराम को है ना हमारी गवर्नमेंट की तरफ से मिलता ही है, वो रस्सी वाला जो है वो तो मिलता ही है। आप एक उसके अलावा एक बैग ऐसा भी रखें जो स्कूल बैग बच्चे लेके जाते हैं ना, है ना, उस टाइप का भी एक बैग अपने पास रखिएगा। और उसके अलावा जो आपकी ट्रॉली वगैरह है वो ट्रॉली भी आपकी ऐसी हो कि 4 व्हीलर वाली हो, बहुत मजबूत हो, है ना। आप तो अपने सामान को बड़े सेफली हैंडल करेंगे, बड़ी एहतियात के साथ रखेंगे, लेकिन आपकी निगाहों से छुप करके वैसे तो अगर हैदराबाद वगैरह में मैंने देखा है वहां पे भी माशाल्लाह ऐसे नौजवान आते हैं, आपका सामान जो एक मरतबा उठ गया उसके बाद 50 नौजवानों के ऊपर से गुजरता हुआ जाएगा, कोई भी उसको नीचे रखता ही नहीं है, हाथों ही हाथों के ऊपर उसको पार करके जहां पहुंचाना वहां पहुंचा देते हैं, समझ रहे। तो बहुत सेफली वो लोग हैंडल करते हैं, लेकिन हर शख्स वैसे ही हैंडल करे जरूरी भी नहीं है ना। तो हो सकता है कि आपके सामान को कहीं पटका जाए, कहीं है ना उसको इधर उधर फेंक दिया जाए, तो आपका सामान भी एकदम मजबूत, यानी आपका बैग एकदम मजबूत होना चाहिए। और 4 व्हीलर अगर हो तो आपको खींचने की भी ताकत नहीं लगेगी, वरना होता क्या है कि सामान अगर आपका 20 किलो का है, खींचने का अगर हो जाए और खुदा न खास्ता ठोकने फेंकने उकने में अगर उसका टाइम तो आपके लिए बड़ी చాలా బాగా వివరంగా చెప్పారండి. మాకు అన్నీ తెలిసా ఇప్పుడు రూల్స్లు ఏంటి ఎలాగా మనకంటే మనకు అక్కడ ఎలా చేయాలి ఏంటి అనేసి అన్నీ దీనివల్ల మాకు అర్థం అయ్యిందండి. అన్నీ అర్థం అవుతుంది, మనకు తెలియదు కదా ఏంటి ఏం చేయాలి, ఫస్ట్ టైం వెళ్ళినాక అసలే తెలియదు. అందువల్ల ఇలాంటి పెడితే మాకు మంచిదే కదా, ఇక కొంచెం తెలిసి వస్తాయి అన్నీ మాకు వాడు చెప్పింది మాకు అర్థం అవుతుంది. అంటే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా హజ్, అది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ ఏం ఫాలో అవ్వాలి, ఇక్కడ నుంచి ఎలా తయారయ్యి వెళ్ళాలి, అక్కడ ఏం ఫాలో అవ్వాలి, చాలా
నీట్గా చెప్పారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎలా ఉండాలి. ఇది హజ్కి వెళ్ళి ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ రాకపోతే 75% తన తాలూకా ఏం చేస్తున్నాడో నాకు తెలియకుండా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన వైజాగ్ నుండి బయలుదేరిన దగ్గర నుండి విశాఖపట్నం దగ్గర నుండి హైదరాబాద్ వెళ్ళే వరకే మన దీంట్లో ఉంటాం. తర్వాత ఈ హజ్ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఏర్పాట్లలో దాంట్లో కూడా మేము చాలా సౌకర్యకరంగా అక్కడికి రీచ్ అవ్వగలుగుతున్నామంటే ఈ యొక్క ట్రైనింగ్ యాప్ మాకు చాలా అన్ని విధాలుగా కూడా చాలా పనికొస్తుందని మేము భావిస్తున్నాం. వెళ్ళి వచ్చిన దగ్గర ఫీడ్బ్యాక్ కూడా వీళ్ళ ద్వారాగా వెళ్తే ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వెళ్తే మనం ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించుకోగలమని చెప్పేసి